పదవచనాన్ని అందరూ కూడా కలిసి చదువుతాం. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 2 verse 10. We read together. రూతు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తలవంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగిన అని చెప్పగా, బోయేజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అంతకు చేసినంతయు నాకు తెలియబడిన. అందరూ కలిసి చదువుకున్నా. దయచేసి బైబిల్ తెరవండి. ప్రార్థనగా చదివినప్పుడు ప్రభు మనకు మాట్లాడతాడు. రూతు గ్రంథం మొదటి సమయాల గ్రంథం కంటే ముందుంటుంది, న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది. తెలుగు బైబిల్ 221వ పేజ్, 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందరూ కూడా కలిసి చదువుకున్నాం. అందుకు ఆమె సాగిలపడి తలవంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగిన అని చెప్పగా, బోయేజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అంతకు చేసినదంతయు నాకు తెలియబడిన. ప్రభు సహాయం కొరకు ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, దైవదేవానికి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరి పద సమయంలో పాటల ద్వారా నేను ఆరాధించిన కొరికాయి, ఘనపరిచిన కొరికాయి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. మా మధ్యలో ప్రభా ఆ యొక్క పాటల ద్వారా నువ్వు ఆరాధించబడుతూ వచ్చామని, బయటపరచబడుతూ వచ్చామని నేను నమ్ముచుంటున్నాను. మరొకసారి వ్యక్తిగతంగా సంఘంగా నేను ఆరాధించుకుంటూ చదవబడినటువంటి లేఖన భాగాలను మా కొరకాయ నిలిచింది. వాటిని విరిచి మా యొక్క అవసరం కలది, మా యొక్క ద్రాగ్యము కలది మీరు మాకు బోధిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రభా మీరేమై ఉన్నారు మా యొక్క జీవితంలో మీరు చేసినటువంటి కార్యక్రమంలో ప్రభా ప్రతి వాక్యానుసారంగా గ్రహించి అనుభవపూరితంగా ఆరాధించుడి కొరకాయ మీరే ప్రభా మమ్మల్ని సిద్ధపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాం. నీకు అంగీకారయోగ్యమైనటువంటి ప్రభా ఆరాధన ఉదయకాల సమయంలో చేయగలిగిన కొరకాయ మీరు సహాయపడుతుందండి. అయ్యా నేను నిలబడేటువంటి నేను బలహీనుని ప్రభా, ఆయన మీకు ప్రజలకు చెప్పేటప్పుడు గొప్పతనము కానీ మంచితనము కానీ జ్ఞానము కానీ లేనటువంటి వాడినయ్యా, కనుక నన్ను నేను తగ్గించుకుంటూ ఉండగా ప్రభా, నన్ను ఖాళీ చేసుకుంటూ ఉండగా నీకు ఆత్మతో నింపుకొని ప్రభా, ఇంకా ఈ శక్తి సామర్థ్యంతో నింపుకొని మీ శిలువ చట్ట మరుగుపరుచుకొని ప్రభా అంటే మీరే మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరంభించుకుంటూ మిగిలినటువంటి సమయాన్ని మాకు దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రూతు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. మనకి బాగా పరిచయమైనటువంటి పుస్తకం రూతు గ్రంథము మాత్రమే కాదు, అనేక సార్లు మనం ఈ యొక్క భాగం మీద ధ్యానించి ఉండొచ్చు, చదివి ఉండొచ్చు, బోధించి ఉండొచ్చు, విని ఉండొచ్చు. అయినప్పటికీ మరొకసారి ఇదే వాక్య భాగంలో నుండి కొన్ని తలంపులను గ్రహించి ప్రభువును ఆరాధించడానికి కొరకాయ ప్రయత్నిద్దాం. రూతు అనబడినటువంటి యొక్క స్త్రీ బోయేజు యొక్క పొలంలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి సంభాషణ మనం ఇక్కడ చూస్తున్నాం. నయోమి ఎలిమెలెకులకు ఉన్నటువంటి 2 కుమారులు, వారు చనిపోయిన మీదట తిరిగి నయోమి తన యొక్క కోడలైనటువంటి రూతుతో మరి బెత్లెహేమ్ అనేటువంటి తన యొక్క గ్రామానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వచ్చిన మీదట మరి ఆమె బోయేజు యొక్క పొలంలో పని చేయడానికి, లేకపోతే బోయేజు యొక్క పొలంలో పరిగు ఏరుకునడానికి కొరకాయ వెళ్ళినటువంటిదిగా కనబడతా ఉంది. తన యొక్క పోషణ కొరకాయ, తన యొక్క జీవితం కొరకాయ పరిగెరుకునడానికి కొరకాయ ఆ యొక్క పొలంలోనికి వెళ్ళిన మీదట కొంత సమయం పనిచేసిన మీదట బోయేజు ఆ యొక్క పొలంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అది మాత్రమే కాకుండా బోయేజు యొక్క సంభాషణ, రూతు బోయేజు మధ్యలో ఉన్నటువంటి సంభాషణ ఈ యొక్క అధ్యాయంలో చాలా అద్భుతముగా, చాలా చక్కనైనటువంటి విధముగా, చాలా సౌందర్యంగా రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ బోయేజు యొక్క మాటలు వినిన మీదట ఆ యొక్క రూతు యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రక్రియ ఎంతో అద్భుతమైనటువంటి ఆరాధనగా మనం ఇక్కడ గమనించవచ్చు. మనం చదువుకున్నటువంటి భాగంలో మనం గమనించినట్లయితే రాయబడినటువంటిది, అందుకు ఆమె సాగిలపడి తలవంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగానే మాటను చూస్తున్నాను. బోయేజు పలికినటువంటి మాటలను బట్టి ఆమె చలించిపోయింది. బోయేజు తన పక్షమున చూపించినటువంటి దయను బట్టి ఆమె చలించిపోయింది. గమనించినట్లయితే బోయేజు తన విషయంలో చూపించినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క దృష్టిని బట్టి ఆమె ఎంతగానో మరి హృదయము ఉప్పొంగినట్లుగా, లేకపోతే హృదయం ఆరాధనతో నింపబడినట్లుగా, కృతజ్ఞతతో నింపబడినట్లుగా
ఆమె వెంటనే ఏం చేస్తా ఉన్నదంటే ఆమె సాగిలపడినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతో చక్కగా రాయబడినటువంటి మాట, అందుకు ఆమె సాగిలపడిన మాటను చూస్తున్నాం. బోయజు మాటలు వినగానే ఆమె అక్కడ నిలబడలేకపోతూ వచ్చింది. బోయజు మాటలు వినగానే ఆ యొక్క సంతోషంతో లేకపోతే ఆ యొక్క కృతజ్ఞత భావంతో తన యొక్క స్థితిని తాను జ్ఞాపకం చేసుకునేటప్పుడు తాను పొందినటువంటి ఆశీర్వాదములు, తాను పొందినటువంటి ఆ యొక్క మేలులను జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆమె బోయజు ఎదుట నిలబడటకు ఏ మాత్రము శక్తి చాలక ఆమె ఏం చేసిందంటే సాగిలపడినట్లుగా చూసుకుంటున్నాను. భూమి మీద పడిపోయింది. ఆయన యొక్క పాదముల దగ్గర పడిపోయి అంటుంది కదా, అయ్యా ఏమి తెలిసి పరదేశమైనటువంటి నా మీద లక్ష్యం వచ్చినట్లు నీకు కటాక్షము కలిగెను. సోదరా సోదరి, ఎంతో అద్భుతమైనటువంటి ఆరాధన అనుభవంగా మనము గమనించవచ్చు. ఇక్కడ రూత్ అంటుంది కదా, అయ్యా నన్ను నీకు పొలంలోనికి రానిచ్చిన, అది మాత్రమే కాదు ఇక్కడ పరిగెరడానికి మరి అనుమతిని ఇచ్చిన, అది మాత్రమే కాదు ఇక్కడే నిలిచి ఉండమని చెప్పిన, అది మాత్రమే కాదు నా విషయంలో యవనస్తులకి ఆజ్ఞాపించిన, అయ్యా ఇవన్నీ పొందడానికి నీకేం తెలుసా నా గురించి? నా యొక్క బ్రతికెటువంటిది, నా యొక్క జీవితం ఎటువంటిది, నా యొక్క గత జీవితం ఎటువంటిది, ఏం తెలిసి నా మీద నీకు కటాక్షం చూపించా? ఏమి తెలిసి? ఇవన్నీ పొందడానికి నేను అర్హురాలని కాదు. సోదరా సోదరి, ప్రభుని ఆరాధించక మునుపు రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మన యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభుని ఆరాధించాలంటే రెండు విషయాలు మనకు తెలియాలి. మొట్టమొదటిగా దేవుడు ఏమై ఉన్నాడో తెలియాలి. రెండవదిగా మనం ఏమై ఉన్నామో తెలియాలి. ఈ రెండు విషయాలు మనకి స్పష్టంగా తెలిస్తే ఆ దేవుడు మన యొక్క జీవితంలో చేసినటువంటి కార్యక్రమంలో అర్థం చేస్తున్నటువంటి వారుగా నిజముగా ప్రభుని ఆరాధిస్తున్నాం. అందుకంటే ఇంకా మరి వేరే విషయాలు అవసరం లేదు. అందుకంటే ఇంకా అధికమైనటువంటి మరి జ్ఞానం అవసరం లేదు. ఎటువంటి మరి గొప్ప గొప్ప బోధలు అవసరం లేదు. We should know who is God. Second thing is what we are. మనం ఏమై ఉన్నాం. ఈ రెండు విషయాలు స్పష్టంగా మనకు తెలిస్తే మన ప్రభుని హృదయం తప్పకుండా ఆరాధించగలుగుతాం. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ రూత్ అంటా ఉన్నది కదా, ఏం తెలుసయ్యా పరదేశమైనటువంటి నేను, నా బ్రతికి ఏంటి, నా జీవితం ఏంటి తనకి చాలా స్పష్టంగా తెలుసు. తన యొక్క జీవితం ఏంటో, తన యొక్క బ్రతికేంటి చాలా స్పష్టంగా తెలుసు. చాలా క్లుప్తంగా 2-3 విషయాలు 4 విషయాలు మీకు చెప్పేసి మనము మరి ప్రభుని ఆరాధించుకోవడానికి కొరకై వెళ్దాం. రూత్ యొక్క జీవితము, రూత్ యొక్క గత బ్రతుకు ఎటువంటిదో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎక్కువ వచనాలు మనం చూడదు. కానీ ఆమె ఏ దేశపు చెందినటువంటి స్త్రీ, ఏ దేశానికి చెందినటువంటి స్త్రీ? మోయాబు దేశములకు చెందినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. మోయాబు దేశం అనేటటువంటిది ప్రాముఖ్యంగా గమనించినట్లయితే విగ్రహారాధనతో కూడినటువంటి దేశంగా కనబడతా ఉన్నది. భయంకరమైనటువంటి విగ్రహారాధన మనము గమనిస్తూ వెళ్ళినట్లయితే ఆ యొక్క సంఖ్యాకాండము 20వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు గమనిస్తూ వెళ్ళినట్లయితే మోయాబు దేశం యొక్క రాజు, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, వారు చేస్తున్నటువంటి ఆ యొక్క మరి విగ్రహారాధన గురించి చాలా విపులంగా రాయబడతా ఉన్నది. ఈ యొక్క మోయాబు దేశం ఎంతో భయంకరమైనటువంటి విగ్రహారాధన, ఎంతో భయంకరమైనటువంటి విగ్రహారాధనతో బ్రతుకుతున్నటువంటి జీవితం. ఈ నయోమి ఎలిమెలెకులు తమ యొక్క దేశాన్ని అంటే బెత్లెహేమును విడిచి వెళ్ళిన తర్వాత, మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క మోయాబు దేశంలో ఆ యొక్క విగ్రహారాధన చేస్తున్నటువంటి రూతును తమ యొక్క గృహంలోకి చేర్చుకున్నాడు. గమనించినట్లయితే సోదరా సోదరి, విగ్రహారాధన అనబడినటువంటిది దేవుడికి ఎంత మాత్రం కూడా ఇష్టమైనటువంటిది కాదు. ఏదైనా సరే దేవుడు ద్వేషించినటువంటిది ఉన్నట్లయితే ఈ లోకంలో విగ్రహారాధనను ద్వేషిస్తాడు. దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడలే. మొట్టమొదటి ఆజ్ఞ దేవుడే చెప్పాడంటే, మీరు భూమి మీదను, భూమి పైనను, ఆకాశం మీదను, భూమి క్రిందను కానీ ఏ రూపమును కూడా మీరు చేసుకోకూడదు. అయితే ఈ మోయాబు దేశంలో ఉన్నటువంటి వీరు ఎటువంటి వారంటే భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసినటువంటి వారు. అనగా విగ్రహారాధన దేనికి సాదృశ్యం అంటే సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించడమే విగ్రహారాధన. లేకపోతే సృష్టికర్త యొక్క స్థానంలో ఎవరినైనా సరే ఉంచుట అది విగ్రహారాధన. బహుశా మనం అనుకుంటున్నామేమో మనం విగ్రహారాధికులు కాదు. కొంతమంది బహుశా మనలో విగ్రహారాధికుల నుండి ప్రభు మనల్ని విడిపించాడేమో, ప్రభుకి స్తోత్రం. ఈనాడు బహుశా మనం విగ్రహారాధికులు కామేమో అనుకుంటామేమో. అయితే దేవుని వాక్యానుసారంగా గమనించినట్లయితే దేవుని యొక్క స్థానంలో మరి ఎవరినైనా సరే మనం ఉంచినట్లయితే, అది వ్యక్తి అయి ఉండొచ్చు, అది నీ ఉద్యోగమై ఉండొచ్చు, లేకపోతే అది ఒక చదువు అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే ఉండొచ్చు, అది నీ యొక్క జీవితంలో విగ్రహము.
దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం, దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమ, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత, దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగము మరి ఎవరికైనా సరే నీవు ఇస్తున్నట్లయితే అది నీ జీవితంలో విగ్రహం అని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి గమనించినట్లయితే మొట్టమొదటిగా ఈ విగ్రహారాధికులు ఇశ్రాయేలులకు హేయులైనటువంటి వారు, మోయాబీయులు ప్రాముఖ్యంగా హేయులైనటువంటి వారు. దేవుడు చెప్పినాడు కదా, వారి నుండి మీరు బయలుదేరి వేరేగా ఉండమని చెప్పినాడు. ఎవరి నుండి? విగ్రహారాధన చేసినటువంటి వారి నుండి. కనాను దేశంలో అనేక మంది విగ్రహారాధకులు ఉంటూ వచ్చినారు. అదే దేశంలో ఇక మోయాబీయులు కూడా ఉంటూ వచ్చారు. చుట్టుప్రక్కలలో ఏదో మీరు ఉంటూ వచ్చారు. సోదర సోదరి, వారు ఎంతో హేయమైనటువంటి వారు అన్నమాట. గమనించినట్లయితే కీర్తనలు 60వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుడు అంటున్నాడు కదా, మరి అక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడంటే మోయాబు నా కాలు కడుకునేటటువంటి పల్లెము అంటున్నాడు కదండి. ఏ దేవుని మీద నాకు చెప్పు విసిరివేసింది అంటున్నాడు. అనగా నేనేంత చెప్పదలుచుకుంటానని ఇక్కడ మోయాబీయులు అనబడినటువంటి వారు ఇశ్రాయేలుకు ఎంతో హేయులు. మొట్టమొదటిగా ఆమె విగ్రహారాధికురాలు. అది మాత్రమే కాకుండా ఏ మాత్రమే కూడా దేవుని ద్వారా కానీ దేవుని యొక్క ప్రజల ద్వారా కానీ ఇష్టపడుటకు ఏ మాత్రం యోగ్యత ఆమెకు లేదు. పాపము నుండి జన్మించినటువంటి ఆ యొక్క దేశము, అది మాత్రమే కాదు పాపముతో నింపబడినటువంటి ఆ యొక్క దేశము. ఇంకా మనం గమనించినట్లయితే ఈ యొక్క మోయాబీయులు విగ్రహారాధికులు మాత్రమే కాదు కానీ ఎంతో పెద్ద శత్రువులు అన్నమాట కదండి. మనకు తెలిసినటువంటి భాగములు మనం గమనించవచ్చు. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే బాలాకు అనబడినటువంటి మోయాబు రాజు ఏం చేస్తాడు? బాలాకు అనబడినటువంటి మోయాబు రాజు ఏం చేస్తాడు? ఇశ్రాయేలులను శపించమని బిలాముతో చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈమె మూడవదిగా గమనించినట్లయితే ఎటువంటి స్త్రీ అనగా ఎటువంటి స్త్రీ ఆమె ఇశ్రాయేలులకు శత్రువుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. శత్రువుగా, సోదర సోదరి, దేవునికి శత్రువుగా, ఇశ్రాయేలుకు శత్రువుగా. శత్రువులు అనేటువంటి వారు ప్రేమించబడటం అనేటటువంటిది క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. పాత నిబంధనలు ఎట్లా ఉందంటే కంటికి కాదు పంచికి బంధం. గమనించినట్లయితే శత్రువుతో శత్రువుగానే పోరాడాలి. శత్రువు ఉన్నట్లయితే శత్రువుని చంపాలి. అది మోషే ధర్మశాస్త్రం చెబుతున్నటువంటిది. కాబట్టి గమనించినట్లయితే రూత్ యొక్క జీవితాన్ని మనము ధ్యానిస్తూ గమనిస్తూ వెళ్ళినట్లయితే ఆమె ఎటువంటి దేశంలోనికి వచ్చిందంటే తన యొక్క శత్రు దేశంలోనికి వచ్చింది. శత్రువుల మధ్యలో ఉంటా ఉన్నది. లేకపోతే ఒక రకంగా చెప్పుకున్నట్లయితే బోయాజునకు లేకపోతే ఇశ్రాయేలుకు ఆమె శత్రువుని ఏమాత్రమో ఇంటికి రానివ్వడం కాదు కానీ బ్రతకనివ్వకూడదు. ఇంకా ఆమె గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె ఎటువంటి స్త్రీ అనగా ఎటువంటి స్త్రీ ఆమె విధవరాలు అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అవునా కదా? ఎలిమెలెకు నయోమికి 2 కుమారులు ఎలా? ఈ 2 కుమారులు చనిపోయిన మీదట ఎలిమెలెకు చనిపోయినాడు. ఎలిమెలెకు యొక్క మహల్లోను కిల్లోను అనబడినటువంటి 2 కుమారులు కూడా చనిపోయినారు. మిగిలినటువంటి ఎవరంటే 3 స్త్రీలు. 3 కూడా ఎవరంటే విధవరాలుగా కనబడతా ఉంటున్నారు. ఈ యొక్క రూత్ యొక్క జీవితాన్ని తన యవన కాలం మంది తన యొక్క భర్తను పోగొట్టుకుంది. గమనించినట్లయితే ఒక విధవరాలుగా కనబడతా ఉన్నది. విధవరాలు అని ఈ యొక్క మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే భౌతికంగా ఆత్మీయంగా మనం గమనించినట్లయితే తాను ఆధారపడుటకు ఎవరు లేరు. అక్కడ తన యొక్క భర్త లేడు. సరే, తన యొక్క మరి మామయ్య ఉన్నాడా? లేకపోతే మామ కూడా లేడు. మామ కూడా చనిపోయినాడు కదా, మామగారు కూడా చనిపోయినారు. సరే, తాను ఆధారపడుటకు నయోమి దగ్గర ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు ఆమె అని చెప్పేసి మొట్టమొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఏమనంటే అమ్మ నా దగ్గర నిక్కించడానికి ఏమి కూడా లేదు కదా, మీరు వెళ్ళిపోండి. ఎవరు తాను రూతులకు 2 చెప్తా ఉంది నయోమి. ఏమనంటే మీరు వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోండి, మీ యొక్క బంధువులతో మీ కుటుంబంతో ఉండండి, మీరు పెళ్లి చేసుకోమని చెప్తాము. ఎందుకంటే నా దగ్గర ఏమీ లేదమ్మా, ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు గివ్ యూ. అది గమనించినట్లయితే రూత్ 4వదిగా గమనించినట్లయితే తన యొక్క జీవితంలో ఎటువంటిది అనగా what kind of a person she is? A widow. The first thing is she is an idol worshipper. Second thing is she is an enemy to the God and to the God's people. దేవుని యొక్క ప్రజలకు ఆమె ఎటువంటిదనగా శత్రువు అని జ్ఞాపకం చేసుకుంటున్నా. మూడవది గమనించినట్లయితే she is a widow. She has nobody to depend upon. ఎవరి మీద కూడా ఆధారపడటకు తనకు ఎవరు కూడా లేనట్లుగా మనం చూస్తున్నాం.
నాలుగోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లే తనకు తానే చెప్తా ఉన్నది. ఏమని చెప్తా ఉన్నది? అయ్యా సాగిలి పడి ఏమంటుందంటే, అయ్యా పరదేశినైనటువంటి నా మీద అంటుంది కదా. నాలుగోదిగా ఆమె యొక్క గుణమును గుణము కాదు, ఆమె యొక్క స్థితిని మనం చూసినప్పుడు ఎట్లాంటిదంటే పరదేశి అని జ్ఞాపకం చేస్తుంది. అవునా కాదండి? పరదేశులంటే ఎవరు? ప్రాముఖ్యంగా రెండు విషయాల ద్వారా వారికి మనము మరి వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని మనం చెప్పచ్చు. ఎట్లాగనగా ఒక దేశానికి పౌరసత్వము కలిగినటువంటి వారు, ఒక దేశంలో నివసించినటువంటి వారికి రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఏముంటాయంటే హక్కులు, రెండవదిగా బాధ్యతలు ఉంటాయి. రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మన భారతదేశంలో ఉన్నామనుకోండి, భారతదేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉన్నది కదా. కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ మనకి ఏమిస్తుంది? రైట్స్ ఇస్తుంది. రెండోది ఏమిస్తుంది? రెస్పాన్సిబిలిటీస్. టూ థింగ్స్, రెండు ఇస్తుంది అన్నమాట. ఒక పౌరునికి ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. రైట్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. అయితే పరదేశికి ఇవి రెండు కూడా ఉండవు. ఏ దేశంలో ఉంటే ఎటువంటి హక్కు లేదు, ఏ దేశంలో ఎటువంటి, ఈ దేశానికి వచ్చింది, ఈ దేశంలో పనిచేస్తామని ఈ దేశంలో వచ్చి ఉంటామన్నది, అయితే దానికి ఏ హక్కు లేదు. తనకి ఏ హాని కలిగినా సరే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేదు కూడా. అవునా కాదా? చూస్తూ ఉంటాం కదండి, ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితులు మనం వింటూ ఉంటాం. బయట దేశాలకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఆయా పరిస్థితులు బయట దేశాలు వదిలేంది, బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కూడా అనేక సార్లు అనేకమైనటువంటి దయనీయమైనటువంటి గాథలు వింటూ ఉంటాం. భాష రాదు కదండి, పరదేశులంటే భాష రాదు. మోయాబు భాష వేరు, ఇజ్రాయెల్ దేశపు భాష వేరు. వారి యొక్క మరి జీవిత విధానం వేరు, వీరి యొక్క జీవిత విధానం వేరు. వారి యొక్క కల్చర్ వేరు, వీరి యొక్క కల్చర్ వేరు కదా. గమనించినట్లయితే ఇక్కడ ఈమెకి ఏదైనా అయినా సరే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ఎవరైనా సరే మరి పట్టించుకునేటటువంటి ఆ యొక్క అంబాసిడర్స్ కానీ లేకపోతే కొద్ది మంది ఉంటారు. అయితే ఆ దినంలో అటువంటి వారు ఎవరు లేరు. పూర్తిగా చెప్పుకోవాలంటే ఈమె ఎన్నిక లేనటువంటి స్త్రీగా మనం ఇక్కడ గమనించవచ్చు. రూత్ ఎటువంటిదంటే ఎన్నిక లేనటువంటిదిగా కనబడతా ఉంది. ఎందుకు రూత్ గురించి జ్ఞాపకం చేసుకున్నామంటే, నీవు నేను అటువంటి వారినే. ప్రభువుని ఎరగక మునుపు, ప్రభువుని మన యొక్క జీవితంలో అంగీకరించక మునుపు we were very similar to Ruth. మనం కూడా మన యొక్క జీవితంలో మొట్టమొదటిగా we were doing idol worshiping. మన యొక్క జీవితంలో విగ్రహారాధన చేస్తూ వచ్చాం. కొద్దిమంది భౌతికంగా విగ్రహారాధన చేసుకుంటూ వచ్చారు. తమ యొక్క గృహాలలో జీవము లేనటువంటి దేవుళ్ళకు మొక్కుతూ వచ్చారు. జీవము లేనటువంటి మరి పూజలు, పురస్కారాలు లేకపోతే పాఠాలు చేస్తూ వచ్చారు. జీవము లేనటువంటి అనేక రకాలైనటువంటి పుణ్య కార్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఎందుకు అనగా ఎక్కడో పుణ్యం దొరుకుతుందేమో, ఎక్కడైనా సరే స్వర్గం దొరుకుతుందేమో, పాపములు కడిగించబడతాయేమో, అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కొద్దిమంది తమ యొక్క జీవితాలలో దేవుని, నిజమైనటువంటి దేవుని మరిచి తమ యొక్క స్థానం, తమ యొక్క జీవితంలో ఆ దేవుని స్థానంలో మరొక దానికి పెట్టినటువంటి వారు ఉంటున్నారు. తమ యొక్క ఉద్యోగాల్లో, లేకపోతే తమ యొక్క కుటుంబాన్ని కదా, తమ యొక్క భార్యను, భర్తను, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి కోరికలను, శరీరంలో కదండి. మందిరానికి రావాలంటే అనేక సార్లు ఏమవుతుంది అనేక సార్లు ఏమని చెప్తాం? అలసిపోయినా అని చెప్తాం కదండి. ఎందుకు అన్న అడిగినప్పుడు అమ్మ, సిస్టర్ లేకపోతే బ్రదర్ ఎందుకు రాలేదంటే పని చేసిన బ్రదర్, అలసిపోయినా బ్రదర్ అని చెప్తూ ఉంటాం. ఎందుకు అలసిపోయినామంటే శరీరం అనేటటువంటిది అలసిపోతాం పని చేసినప్పుడు. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క మందిరానికి రాకుండా నీవు అలసిపోయి ఇంట్లో ఉన్నామంటే దేనికి స్థానం ఇచ్చినట్లు? దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానము ఎవరికి ఇచ్చినట్లు? నీ శరీరానికి ఇచ్చినట్లు కాదా? సోదరి శరీర కోరికలకు కాదా? శరీర సంబంధమైనటువంటి పాపములకే కాదా? ఒకనొక సమయంలో దేవుని యొక్క స్థానంలో పాపములు పెడుతూ వచ్చారు. నేను పాపములు పెడుతూ వచ్చాను. మనమందరం కూడా దేవుని యొక్క స్థానంలో వ్యర్థమైనటువంటి వాటిని పెడుతూ వచ్చాను. నేను ఒకనొక సమయంలో ఆ యొక్క విగ్రహారాధనని బ్రతుకుతూ వచ్చాను. అది మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం కదా, నేను ప్రభువుకి వేరైపోయిన తర్వాత ఎంతగా వేరైపోయినామంటే, ఆదాము దేవునికి వేరైపోయిన మీదట దేవుని యొక్క కుమారుడు ఉన్నటువంటి ఆదాము యొక్క సంతానం చివరికి ఏమైపోయింది?
కుమారులు ఎలాగ మార్చబడుతూ వచ్చారు? శత్రువులుగా మార్చబడుతూ వచ్చినట్టుగా మనం చూస్తూ వచ్చినాం. శత్రువులుగా మార్చబడుతూ వచ్చారు. ఎక్కడ ప్రారంభమైంది ఇక ప్రయాణం? దేవుని కుమారుడుగా పుట్టబడినటువంటి ఆదాము ఏమైపోయినాడు ఇప్పుడు? ఏమైపోయినాడు? ఎవరి పార్టీలో చేరినాడు? శత్రు పార్టీలో చేరిపోయినాడు. ఆదాము యొక్క సంతానము ఎవరి దగ్గర చేరిపోయిందంటే శైతానుడు, శత్రుడైనటువంటి శైతాను దగ్గర చేరిపోయినాడు. నేను మన యొక్క జీవితంలో మనము చేసినటువంటి పాపములు, మనము చేసినటువంటి దోషములు, మనము చేసినటువంటి హేయ కార్యములు అంతకంతకు మనల్ని దేవుని నుంచి దూరపరిచి శత్రువులుగా, నువ్వు ఆయన శత్రువు అయి దేవుని ఎదుట నిలబడగలవా? దేవునికి శత్రువు అయి దేవుని ఎదుట నిలబడి పోరాడగలవా? దేవుడు తలుచుకుంటే ఒక క్షణంలో మనల్ని నశింపజేస్తాడు కదండి. దేవుడికి ఉన్నటువంటి కోపము నిజముగా రగులుకుంటే ఆయన ఒకసారి ఆయన చూసినప్పుడు పాపమును చూసి తట్టుకోలేదు. సొదొమ గొమొర్రాను చూసినాడు, తట్టుకోలేకపోతూ వచ్చాడు. పై నుండి అగ్ని దిగి వస్తూ వచ్చింది. ఆ దినములలో మరి ఆయన నోవా యొక్క దినములలో లోకమును చూసినాడు, పాపమును చూసి తట్టుకోలేకపోతూ వచ్చాడు. పైనుంచి ఆ యొక్క దేవుని యొక్క తీర్పు దిగి కొడుతూ వచ్చింది. ఆ దేవుడే దేవుడు, ఆ దేవుడే మన సజీవుడు. మన యొక్క పాపము చూసినప్పుడు మనం బ్రతకగలుగుతామా? ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరి వచనంలో అంటున్నాడు కదా భక్తుడైనటువంటి పౌలు, దేవుడు దహించినటువంటి అగ్ని ముందు నిలబడగలవా? నీవు నేను శత్రుడుగా బ్రతుకుతూ వచ్చాను. We have been enemies to our Lord. We cannot stand before the Almighty God. మొదటి గమనించినట్లయితే ఆమె విధవరాలు కదా. There was nobody for her to depend upon. నీవు నేను ఈ లోకంలో ఒంటరి వారమే, ఒంటరిగానే ఈ లోకానికి వచ్చినా, ఒంటరిగానే వెళ్తూ వచ్చినా. మనకి ఈ లోకంలో వచ్చినటువంటి సహాయము, సహవాసము, లేకపోతే సంఘము ఏదైనా సరే తాత్కాలికమైనటువంటిదే. ఎవరు కూడా మనకి తోడుగా ఎవరు రారు, లేకపోతే మనకి తోడుగా ఉన్నటువంటి వారు కూడా అది కూడా ఏదైనటువంటి కారణములు కొట్టే కదండి. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం సాధారణంగా ఏమనంటే అన్ని బాగుంటే అందరు కూడా దగ్గరుంటారు, అందరూ పలకరిస్తారు, అందరు కూడా మెచ్చుకుంటారు, లేకపోతే అందరూ వచ్చుకుంటుంటారు. అదే నువ్వు దుఃఖంలో ఉంటే, అదే నువ్వు మరి బీదరికంలో ఉంటే కదండి, అదే నువ్వు లేకపోతే లేనిలో ఉంటే స్నేహితులుందరూ, బంధువులందరూ కదా. ఆరోగ్యం లేకపోతే ఏమంటా ఉందంటే యోగుని చూసి అంటా ఉన్నది, ఏమంటా ఉన్నది ఆమె భార్య అంటా ఉన్నది, దేవుడిని దూషించి నువ్వు ఏమంటా ఉన్నది చచ్చిపో అంటా ఉన్నది. సొంత భార్య ఏమంటా ఉంది చెప్పండి అమ్మా? సొంత భార్య ఏమంటా ఉంది, నీతో పాటు నేను ఉండడానికి కూడా ఇష్టపడట్లే, లేకపోతే నువ్వు నాతో పాటు ఉండడానికి కూడా నేను ఇష్టపడటంలే. ఈ లోకం అటువంటిది సోదరి, ఎంతో భయంకరమైనటువంటిది. నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను చెప్పుకునేటువంటి వారు, నేను ఎంతగానో నేను మరి ఇష్టపడుతున్నాను చెప్పినటువంటి వారు, నీ అందాన్ని చూస్తూ, నీ ఆస్తిని చూస్తూ, లేకపోతే నీకు గొప్పతనాన్ని చూస్తూ, నీ ద్వారా వచ్చినటువంటి ఆయన మరి ఏ విధమైనటువంటి మేలును చూస్తూ నిన్ను ప్రేమిస్తున్నానేమో, నీతో పాడడానికి ఇష్టపడుతున్నానేమో, ఎక్కడో అక్కడ తప్పనిసరిగా కొంత స్వార్థమైనటువంటి దాగి ఉంది. సోదరి, ఈ లోకంలో మనము ఒంటరి వారిని, ఈ లోకంలో ఎవరి మీద ఆధారపడలేనటువంటి వారిని, ఆధారపడటకు కూడా ఎవరి మీద మనం ఆధారపడటకు కూడా ఎవరు లేరు ఈ లోకంలో. అందరిని పోగొట్టుకున్నటువంటి వారిని, దేవుడిని పోగొట్టుకున్నటువంటి వారిని, దేవుడి యొక్క స్థానమును పోగొట్టుకున్నటువంటి వారిని, మనము విధవరాలు వంటి వారిని కదా. ఈ లోకంలో ఇంకా గమనించినట్లయితే విధవరాలకు మరి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడదు కదండి. వారికి ఇవ్వాల్సినటువంటి వారి ఎంత చదువుకున్నా, లేకపోతే ఎంత మంచి స్థానంలో ఉన్న ఆ విధవరాలు అనగానే అనేక సార్లు వారికి మరి చులకనగా చూస్తారు. సోదరి, నీవు నేను అటువంటి వారమే. ఒకనొక సమయంలో నీవు నేను ఆధారపడటకు ఏ విధమైన అవకాశం లేదు. అనేక మంది విధవరాల గురించి దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎవరి మీద ఆధారపడలేక అప్పులు చేసేవారంట, అప్పులు తీర్చుకోలేక అనేకమైనటువంటి కన్నీరు, అనేకమైనటువంటి దుఃఖము. నీవు నేను అటువంటి వారిగా బ్రతుకుతూ వచ్చినాను. చివరిగా నీవు నేను ఎట్లా ఉంటామంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, మీరు ఎటువంటి వారు పరదేశులను వాగ్దానము లేనటువంటి వారు అంటున్నాడు కదండి. పరదేశులుగా బ్రతుకుతూ వచ్చినాడు. పరదేశులుగా
ఈ లోకంలో బ్రతికినా సరే మనకి ఎటువంటి హక్కులు లేవు. ఇది నాది అని చెప్పుకోవడానికి లేదు. ఈ రోజుని ప్రతి వాస్తవమే. మీరు స్థలం అనుకుంటున్నామేమో, లేకపోతే ఇల్లు కట్టుకుంటున్నామేమో, అది నీది అని చెప్పుకునే లోపు ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్ళిపోతారు. మీ పిల్లలు వచ్చి తీసుకెళ్ళిపోతారు, లేకపోతే ప్రభుత్వం వచ్చి తీసుకెళ్ళిపోతుంది, లేకపోతే ఇంకొకరెవరైనా సరే వచ్చి తీసుకెళ్ళిపోతారు. నీది అనుకున్నటువంటిది ఏది లేదు ఈ లోకంలో. హక్కులు లేవు, బాధ్యతలు లేవు, పరదేశిగా బ్రతుకుతూ వచ్చారు. నీకేమైనా అయితే ఎవరు పట్టించుకోరు. చనిపోక ముందు అయ్యా, అమ్మ, అయ్యగారు, అమ్మగారు అని మరి పలికి పిలిచినటువంటి వారు చనిపోయినటువంటి మీదట శవముతో మాట్లాడతారా? శవంతో మాట్లాడతారా? ఆ శవంను ఏం చేస్తారంటే ఒక మనిషిగా కూడా కాదు, ఒక వస్తువుగా, పనికిరానటువంటి వస్తువుగా బంధువులు హడావుడు చేస్తూ ఉంటారు. ఏమనంటే తొందరగా తీసేయండి, తొందరగా పడేసారండి కదండి. కొన్ని భాషలు ఇట్లా అంటాం, పడేసి వచ్చారండి కదా, సమాధి చేసి వచ్చారంటే కూడా పడేసి వచ్చారు. సోదరి సోదరి, నీవు నేనటువంటి వారిని, ఎన్నిక లేనటువంటి వారిని. అందుకనే దేవుడు ఇజ్రాయేలును లేకపోతే యాకోబుని చూసి అంటాడు కదా, పురుగు వంటి యాకోబు అంటాడు. పురుగు వంటి, you are like an insect, insignificant in the sight of the world, in the sight of the God, in the sight of the Satan. You are just an insignificant person. There is nothing valuable in you. నీకు జీవితంలో గొప్పదిగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ధనమున్నదా అది పోతుంది, పేరున్నదా పోతుంది. సోదరి, అటువంటి బ్రతుకుతున్నటువంటి రూతును చూసి బోయేజు అంటున్నాడు కదా. చదువుకున్న మాటను ముగిస్తానండి, 2-3 విషయాలు చెప్పేసి ముగిస్తాను. రూతు గ్రంథము 2వ అధ్యాయము చదవండి, 8వ వచనం చదవండి దయచేసి ఎవరైనా సరే. అప్పుడు బోయేజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇక్కడ నా బలికర్తల యొద్ద నిలకడగా ఉండుము, వెంబడించుము. నేను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించాను. నీకు దాహమగునప్పుడు కుండలి వద్దకు పోయి పనివారు చేసినటువంటి నీళ్ళను త్రాగు. చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే సమయం చాలదు. ఈ 2 వచనాలలో అటువంటి ఎన్నిక లేనటువంటి రూతు విషయంలో బోయాజు ఇచ్చినటువంటి గొప్ప మరి ఆత్మీయ భౌతికమైనటువంటి దీవెనలు మనం ఇక్కడ చూడొచ్చు. మొట్టమొదటిగా అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము అనే మాటను చూస్తున్నాను. ఇక్కడ ఉండు అంటున్నాడు. ఈ మాటకి చాలా అర్థాలు మనం అర్థం చేసుకోవచ్చు, చాలా విషయాలు అర్థం చేసుకోవచ్చు. నీవు ఉండు ఆయన మొట్టమొదటి ప్రభుని ఆరాధించడానికి కారణం, రూతు ఎందుకు సాగులపడి దేవుని ఆరాధిస్తా ఉన్నదంటే, ఏమన్నా ఎందుకు ఆరాధిస్తున్నా? అయ్యా, నువ్వు నన్ను ఉండనిచ్చినావు, యు హావ్ లెట్ మీ బి హియర్. ఇక్కడ నన్ను ఉండనిచ్చినావు. ఈ దినమున దేవుడు మనల్ని ఉండనిచ్చినాడు. అందుని బట్టి ప్రభుని ఆరాధించాడు కదండి. మనకంటే శ్రేష్ఠులు, మనకంటే గొప్పవారు, మనకంటే మంచివారు, మనకంటే భక్తులు, మనకంటే గొప్ప సేవ చేసినటువంటి వారు, మనకంటే దేవునికి ప్రియులైనటువంటి వారు, మనకంటే ఉపయోగకరమైనటువంటి వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు కదా. ఈ లోకాన్ని చూడలేదు కదా ఇక దినమున. సోదరి, ఇట్స్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్ దట్ వి ఆర్ అలైవ్ టుడే. దేవుని యొక్క దయ, నీవు నేను ఇక దినమున బ్రతికున్నామంటే ప్రభు దేవుడు మనను ఉండనిచ్చినాడు. He has prolonged our life. మన యొక్క జీవితాన్ని పొడిగించినాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన మనల్ని ఉండనిచ్చినాడు. చనిపోయినటువంటి వారిలో సమాధులలో మనల్ని కలిపేలా ప్రభుని ఆరాధిద్దాం. అనేకమైనటువంటి అపాయాలు కదండి, అనేక రకాలైనటువంటి కీడులు, రకరకాలుగా సైతానుడు మనలను ఆ మరణంలోనికి తీసుకువెళ్ళాలని, మృత్యులోనికి తీసుకువెళ్ళాలని, మన యొక్క జీవితంలో నాశనం చేయాలని, లేకపోతే కుటుంబాన్ని, సంఘమును అనేక విధాలుగా దుఃఖపెట్టాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఇశ్రాయేలు దేవుడు ఉనుకడు, నిద్రపోడు. నీవు నేను బ్రతికినామంటే ఆయన యొక్క దయ కాదా? దేవుని యొక్క మందిరంలోనికి దేవుడు మనల్ని సజీవులుగా తీసుకొచ్చినాడు. ప్రభుని ఆరాధిస్తున్నాం. ప్రభువా,
I thank you for letting me live today, adding me another day in my life. నా జీవితంలో మరొక దినమును నువ్వు పొడిగించినావు ప్రభా, ఉండనిచ్చినావు ప్రభా. ఆ యొక్క తోటమాలి గమనించినట్లయితే యజమానుడు వచ్చాడంట. యజమానుడు వచ్చి, అయ్యా ఈ యొక్క చెట్టు ఆ ఫలభరితమైనటువంటిది కాదు, ఫలములు వెతకడానికి వచ్చిన ఫలములు కనిపించడం లేదు, దీన్ని తీసివేయంటే తోటమాలి అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? తెలిసినటువంటి విషయం కదా. ఏంటది? అయ్యా మరొక సంవత్సరము ఉండనిమ్ము అంటున్నాడు కదా. ఒక సంవత్సరం ఉండని అయ్యా, ఇంకొక దినం ఉండని అయ్యా. నీవు నేను గొప్పవారమని కాదు సోదరి, ఈ దినమున బ్రతుకున్నామంటే నీవు నేను గొప్పవారమని కాదు, మంచితనం ఉన్నటువంటి వారమని కాదు, లేకపోతే నీ వల్ల నా వల్ల దేవునికి ఏదో ఉపయోగం, లేకపోతే నీ వల్ల నా వల్ల దేవునికి ఆస్తులు వస్తాయని కాదు. It has been ultimate grace of God that prolonged our life till today. ఈ దినము వరకు కూడా దేవుని యొక్క అద్భుతమైనటువంటి దయను బట్టి మనము బ్రతికుతున్నాం. మొట్టమొదటిగా ప్రభువును ఆరాధించున్నాం. రెండవదిగా పోయేదంటున్నాడు కదా, ఇక్కడ ఉండు అంటున్నాడు. మొట్టమొదటిగా మనల్ని బ్రతకనిచ్చినాడు, ఉండనిచ్చినాడు. రెండవదిగా ఆ యొక్క స్థలం ఎక్కడ ఉండమంటున్నాడు? బోయజు యొక్క పొలములో. సోదరి దినం ఎక్కడున్నాం మనం? దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సంఘములో. దేవుడు అంటున్నాడు కదా, ఇక్కడే నిలువు, ఇక్కడే ఉండు. ఎంత గొప్ప విషయం అది, ఎంత గొప్ప ధన్యత అది. ఈ లోకంలో అనేక మంది ఉన్నారండి, అందరికి ఉందా ఇక్కడికి వచ్చినటువంటి భాగ్యము? కొద్దిమంది సడుగుతా వచ్చారు, కొద్దిమంది అవసరం వస్తారు కదా. ఎట్లా వస్తారు? మమ్మీ చెప్పినాను, డాడీ చెప్పినాను, లేకపోతే బలవంతంగా వస్తారు కొంతమంది కదండి. లేకపోతే భార్యలు మరి ఎప్పటి నుంచో 2 రోజుల నుంచి తిడుతా ఉంటే కొత్తలు బయలుదేరి వస్తారు కొన్నిసార్లు కదండి. జరుగుతా ఉంటాయి కొన్ని కుటుంబాలు. అయితే this is a great favor that Lord has shown towards us. We are blessed people to be coming to His house. ఆయన మందిరంలోనికి వచ్చుట, ఆయన మందిరంలో నిలిచి ఉండట. గత వారమంతా కూడా ప్రభు యొక్క మందిరంలో నిలిచి ఉన్నావా? ప్రభుని ఆరాధించు. ప్రభువా, ప్రతి మీటింగ్కి రానిచ్చినావయ్యా, ప్రతి మీటింగ్లో నాకు మాట్లాడడం ప్రభా, నీ మందిరంలో నన్ను ఉండనిచ్చినావు ప్రభా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. ఎందుకు వందనాలు అంటే ఈ మందిరంలో ఎవరున్నారంట? రాయబడినటువంటి మాట, మనం చదువుకున్నటువంటి మాట, సొంత మాటలు చెప్పని కానీ ఏమో రాయబడి కావాలి. ఏమంటున్నాడు? నా పనికత్తులు. ఏమంటున్నాడు చూడండి, నీకు అంటారండి ఇచ్చట నా పనికత్తులు యొక్క నిలిపడా. ఎవరున్నారండి? పనికత్తులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అనే కదా పనికత్తులు. బోయేజ్ ఉన్నాడు, బోయేజ్ యొక్క పని చేసినటువంటి వారు ఉన్నారు, బోయేజ్ యొక్క దాసులు కూడా ఉన్నారు. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం ఇది. దేవుని యొక్క సంఘములో నిలిచినాడు. దేవుని యొక్క సంఘములో ఎటువంటి సంఘములు అంటే దేవుని యొక్క దాసులు ఉన్నటువంటి సంఘం. నిజంగా చెబుతున్నాను సోదరి, ఇది ఆశీర్వాదము, ఇది గొప్ప ఆశీర్వాదము. ఏ సంఘములో అయితే దేవుని యొక్క దాసుడు ఉన్నాడు, ఏ సంఘములో అయితే దేవుని యొక్క దాసుడు నీ గురించి ప్రార్థన చేస్తున్నాడు, ఏ సంఘంలో అయితే దేవుని యొక్క దాసుడు నీ గురించి మరి భారం కలిగిస్తున్నాడు. ఈ లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి, దేవుని యొక్క సేవకులు లేరు. అక్కడెక్కడో హైదరాబాద్ లో ఒక ఆయన మరి వాకింగ్ చెప్తా ఉంటే ఇక్కడ పెద్ద స్ప్రింగ్ వేసి వేలాది మంది కూర్చొని దేవుని యొక్క మాటలు వింటా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో. దేవుని యొక్క సంఘమాది నీకు నాకు చిన్న సంఘమైనా సరే, చిన్న మందిరమైనా సరే, దేవుని యొక్క సేవకుడు ఇచ్చినాడు, పని చేసినటువంటి వారిని దేవుడు ఇచ్చినాడు. నీ విషయంలో భారం కలిగినటువంటి వాటిగా దేవుడు ఇచ్చినాడు, నీ విషయంలో ప్రార్థన చేసినటువంటి వాటిగా దేవుడు ఇచ్చినాడు. నేను ఎవరైనా సరే నన్ను అడిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి పలానా స్థలానికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ఏమన్నా అడుగుతుంటారన్నా, నేను పలానా స్థలానికి ట్రాన్స్ఫర్ అవుతున్నా, పలానా స్థలానికి మరి చదువుకోవడానికి వెళ్తున్నా, పలానా స్థలానికి కొంతకాలం తాత్కాలిక వెళ్తున్నా అన్నా, ఏ మందిరానికి వెళ్ళమంటావన్నా అంటే, అయ్యా నువ్వు ఏ మందిరానికైనా వెళ్ళు, ఏ మందిరం అయితే చిన్నదో పెద్దదో అని కాదు, కానీ ఏ మందిరంలో అయితే ఏ దేవుని సేవకుడు నిన్ను గుర్తుపెట్టుకొని నీ గురించి ప్రార్థన చేస్తాడో ఆ మందిరానికి వెళ్ళాయా అని చెప్తాను నేను. వేలాది మంది కాదండి సోదరి, లేకపోతే ఎంత గుంపున్నది కాదు. ఏ మందిరంలో అయితే నిన్ను గమనించి బోయేజ్ వచ్చాడు, చూశాడు, రూతుని నా కుమారి అని పిలుస్తామంటున్నాడు, గమనించినాడు. అక్కడ పనిగంతులు ఉన్నారు, దాసులు ఉన్నారు. దేవుని ఆరాధించి ప్రభువా నన్ను నీ యొక్క మందిరంలో వచ్చినావు,
Where the church of God is remembering me, the God servant is remembering me, the God servant is having burden regarding me, the God servant is praying about me, the church is praying about me. సంఘమే నా గురించి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నీకు వందనాలయ్యా, నీ మందిరములో ఉండనిచ్చావు, ఈ లోకములో ఉండనిచ్చావు, నీకు వందనాలు. నీ మందిరములో ఉండనిచ్చినావు, నీకు వందనాలు అయ్యా. ఆ మందిరంలో, ఆ స్థలంలో ఎవరున్నారంటే బోయజ్ ఉన్నాడు. బోయజ్ అంత మాత్రమే కాదు, పనికత్తులు ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నా. మూడోది అక్కడ రాయబడినటువంటి మాట చూద్దామనండి. రూతు గ్రంథము ఏం రాయబడి ముగిస్తున్నానండి. రూతు గ్రంథము రాయబడినటువంటి మాట 9వ అధ్యాయం 9వ వచనములో, 2వ అధ్యాయం 9వ వచనములో, వారు కోయుని చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీవు దాహమగునప్పుడు కొండలి వద్ద పోయి పనివాడు చేదిన నీళ్ళు త్రాగు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, చెప్పేసి ముగిస్తున్నా. ఏమన్నది అక్కడ? ఏమని ఆజ్ఞాపించినాడు? యవనస్తులు నిన్ను ముట్టకూడదని ఆజ్ఞాపించినాడు. ఆ పొలంలో ఏమన్నదంటే ఉండనిచ్చినటువంటి ఆ పొలంలో దేవుని యొక్క దాసులు ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఏమన్నదంటే సంరక్షణ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కదండి. యవనస్తులకు ఆజ్ఞాపించినాడంట బోయజ్. రూతు వస్తా ఉన్నది. ఆమె బహుశా శత్రువు ఉండొచ్చు ఒక సమయంలో, బహుశా ఆమె పరదేశంగా ఉండొచ్చు, హక్కులు లేవేమో, బహుశా ఆమెను పట్టించుకునేటటువంటి వారు ఎవరు లేరేమో. అయితే నేను ఆజ్ఞాపిస్తున్నా, సంరక్షణ ఇస్తా ఉంటున్నా దేవుని యొక్క మందిరంలో. ఈ లోకంలో బ్రతికినంత కాలము సోదరి దేవుడు మనలను ఏం చేస్తున్నాడు? ఆత్మీయ భౌతికమైనటువంటి సంరక్షణలో ఉంచున్నాడు, ఆత్మీయ భౌతికమైనటువంటి క్షేమంలో ఉంచున్నాడు. ప్రభునందుకు ఆరాధిద్దాం. ప్రభువా, క్షేమంగా వచ్చినావా? ఆత్మీయమైనటువంటి క్షేమం ఇచ్చినావా? రకరకాలైనటువంటి అపాయాలు ప్రతి దినము కూడా వస్తూ ఉంటే నీవు నన్ను నీ యొక్క కనుపాప వలె కాపాడుతూ, నీకు రెక్కల చారణ భద్రపరుస్తూ ప్రభువా నీ దగ్గర సంరక్షించినావా? కీర్తన 40వ అధ్యాయంలో మరో మాటలు అంటాడు కదా, పిచ్చుకలకు నీ బలిపీఠం యొక్క పిచ్చుకలు వంటి వారికి దేవుని యొక్క బలిపీఠం యొక్క ఏముందంటే సంరక్షణ ఉన్నది. ఏమాత్రం ఎన్నికైనటువంటి రూతుకి బోయజ్ దగ్గర బోయజ్ యొక్క పొలంలో ఏమున్నదంటే సంరక్షణ ఉన్నది, ఆత్మీయ భౌతికమైనటువంటి సంరక్షణ. 4వదిగా గమనించినట్లయితే ఏమంటున్నాడు బోయజ్? ఏమంటున్నాడు? పలివారు చేదుకొనినటువంటి నీళ్లను త్రాగుము అంటున్నాడు. మనకి దాహము కలగకుండా ఏమి ఇచ్చినాడంటే నీళ్లు ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఈ లోకంలో బ్రతికినంత కాలం సోదరి ఆత్మీయ భౌతికమైనటువంటి దాహం ప్రభు కలగకుండా దేవుని యొక్క వాక్యమును మనకు పలికించిన వాడిగా ఉంటున్నాడు, దేవుని యొక్క ఆత్మను మనకి ఇచ్చినటువంటి వాడిగా ఉంటున్నాడు. దాహం వేసినప్పుడు అనేక సార్లు ఎవరికి చెప్పుకోవాలా, ఏం చెప్పుకోవాలా, ఎట్లాగా చెప్పుకోవాలా? కొన్నిసార్లు సిగ్గుపడతాం, మన యొక్క సమస్యలు బాధలు చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటాం. ఆ సమయంలో ఆ యొక్క మాటలు చదువుకున్నప్పుడు, ఆ యొక్క దేవుని యొక్క వాక్యం చదువుకున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఎంతో సంతృప్తి కలుస్తుంది కదా, ఎంతో సంతోషం వేస్తుంది. ప్రభువా నీకు వందనాలయ్యా, నిజంగా నీకు వందనాలు. నీకు మాట లేకపోతే నేను బ్రతికేవాడిని కాదేమో, నీ యొక్క వాగ్దానం లేకపోతే నేను బ్రతికేవాడిని కాదేమో. ప్రభువా నీకు వాక్యములకై వదనాలు, నీకు వాగ్దానములకై వదనాలు, నీకు నిబంధనలకై వదనాలు, నీకు హెచ్చరికలకై వదనాలు. నీరు చేదు ఉంచాడు, సమృద్ధిగా చేదు ఉంచాడు. త్రాగు, నీకు ఇష్టం వచ్చినంతగా త్రాగు. శత్రువు అయినటువంటి ఏమని పిలుస్తున్నాడు? నా కుమారి అని పిలుస్తున్నాడు. సోదరి దేవుని కుమార్తెగా పిలువబడుతూ వచ్చావా? దేవుని కుమారుడుగా చేయబడుతూ వచ్చావా? అందుకని రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి పౌలు రాస్తున్నాడు కదా, మనం ఇంకను శత్రువులమైండగా కదండి, మనము శత్రువులమైండగా ఒకనొక సమయంలో శత్రువులుగా బ్రతుకుతూ వచ్చాడు. అయితే క్రీస్తు మాట చదువుకొని ముగించుకుందామా? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అందరూ కలిసి చదువుకుందాం. ఏదైనా శత్రువులమైండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవిత చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుమో. చాలండి, ఆయన యొక్క మరణము ద్వారా ఇవన్నీ కూడా రూతును చూసి బోయాజు దయదాల్చినాడు. అయితే నీకు నాకు యేసుక్రీస్తు వారు తన ప్రాణం పెట్టి ఆ యొక్క శిలువలో తన యొక్క రక్తమును కాచి
తన యొక్క శరీరం సంపూర్ణంగా నలగొట్టుకొని, చేతులలో మేకలు కొట్టించుకొని, కాళ్ళలో మేకలు కొట్టించుకొని, శిరసు మీద ముళ్ళ కిరీటం పెట్టించుకొని, ఆ యొక్క శరీరం అంతా కూడా గాయపరుచుకొని, తన యొక్క రక్తమును నిబంధనగా అప్పచెప్పుకొని, నిన్ను నన్ను నా యొక్క పాపములను బట్టి క్షమించి ఈ దినం ఏం చేస్తున్నాడంటే, అయ్యా ఇదిగో నీ కుమారుడు, అయ్యా ఇదిగో నీ కుమార్తె అని పరలోక తండ్రికి మనల్ని అప్పగించినాడు. అందుకనే శత్రువు అయినటువంటి, విధవరాలైనటువంటి, హేయురాలైనటువంటి, విగ్రహారాధికురాలైనటువంటి రూతును బోయసు సత్తున్నాడు కదా, నా కుమారి నా మాట. మన యొక్క జీవితాలు మారినట్లయితే, మనల్ని ప్రభు బ్రతకనిచ్చినట్లయితే, దేవుని యొక్క మందిరంలో వచ్చినట్లయితే, దేవుని యొక్క దాసుల ద్వారా మేలు పొందుతున్నట్లయితే, దేవుని యొక్క మందిరంలో మరి ఆ యొక్క సంరక్షణను అనుభవిస్తున్నట్లయితే, అది మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యం ద్వారా ఓదార్చబడుతూ మరి ఆ యొక్క సంతోషపరచబడుతూ హెచ్చరించబడుతున్నట్లయితే ప్రభుని ఆరాధించాయా. ఏం తెలిసి కదండి ఏమంటుందంటే రూదంటుంది, అయా సాగిల పడి ఏం తెలిసి పరదేశమైనటువంటి నా మీద కటాక్షము అదే ప్రభుని ఆరాధించుకున్న దేవుని వాక్యము దేవించగలరు.